అన్న చెప్పండి, జంతర్ మంతర్ వెళ్ళిర్రు, వెళ్ళడానికి ముఖ్య కారణం ఏందన్న అసలు? దేశంలో జరుగుతున్నటువంటి విధ్వంసాలు, దేశంలో జరుగుతున్నటువంటి అక్రమాలలో భాగంగా పేపర్ లీకేజ్, నీట్ ఎగ్జామ్ ఏదైతుందో పేపర్ లీకేజ్ దానిపైన అంగర్ స్ట్రైక్ మద్దతుగా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి నేను పోయినా. దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుండి ఎవరు అనిపించలే అక్కడ. కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళినటువంటి సందర్భాలు, దాని తర్వాత ఒక తెలంగాణ వాదిగా కావచ్చు, తెలుగు వాదిగా కావచ్చు, మీరు అక్కడికి వెళ్ళిర్రు. అక్కడ ఏం చూసిరన్నా మీరు గ్రహించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమంటే ఏం చెప్తారు? బీజేపీ యొక్క పైశాచిక పాలన పైన మరో కొత్త యుద్ధం నిర్మాణం చేస్తున్నట్టుగా అనిపించింది అక్కడ. ఎందుకు అంటే సౌత్ నార్త్ అనేటువంటి నేపథ్యం ఏదైతే ఉన్నదో, ద సేమ్ టైం మళ్ళీ స్వతంత్ర పోరాటం అవసరం ఉండే దిశగా ఆ ఢిల్లీ జంతర్ మంతర్ ఉన్నది. ఎందుకు ఈ మాటలంటే 23 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే చదువుల మంత్రి అయినటువంటి అధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీకేజ్ చేస్తే 20 మంది పిల్లలు చనిపోతే ఆ ధర్మేంద్ర ప్రధాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి అంగర్ స్ట్రైక్ చేస్తున్నటువంటి కాక్రోచ్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ గారు కావచ్చు, ప్రపంచం అంతా చూస్తుంటే ఒక మనిషి సావాంశులోకి వెళ్ళిపోతుడు దినదినం క్షణం క్షణం. అలాంటప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు ప్రజలకు నిరసన తెలిపే అటువంటి హక్కు ఉంటుంది రాజ్యంలో. ప్రభుత్వాలు దాని గురించి విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది, చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది వదిలేసి ప్రజలు అంటే ఆయనని అక్రమంగా లిఫ్ట్ చేయడం, వాళ్ళు ఏంది శాంతియుతంగా చేస్తారు. చేసేటువంటి దీక్ష కూడా గాంధీ మార్గంలో శాంతియుతంగా చాలా నిమ్మలంగా ఎవరిని కూడా శాంతి భద్రతలకు ఎక్కడ కూడా భంగం జరగకుండా నీట్గా చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు అని అంటే లేకపోతే ఏం తెలియని అనామకులు కాదు, లేకపోతే చదువుకున్నటువంటి వాళ్ళు కాదు, చదువుకున్నటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారా? మొత్తం చదువుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గూండాలు, యాంటీ నేషనలిస్టులు అనేది బీజేపీ కావచ్చు, బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్లో పూర్తిగా ప్రచారం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు గూండాలు కావచ్చు, లేకపోతే యాంటీ నేషనలిస్టులు కావచ్చు, అట్లా అనుకుంటే మరి దేశంలో దేశాన్ని రక్షించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దానికి కూడా వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎందుకనంటే నీ లాఠీ నా నెత్తి మీద పడ్డ తర్వాత, నా నెత్తి నుండి గారేటువంటి నెత్తురు ఏదైతే ఈ నేల మీద పడ్డ తర్వాత మీది రాజ్యమా లేకపోతే రక్త భోజనం తినేటువంటి పైశాచికత్వమా? దాన్ని ఎట్లా చూడాలి చెప్పాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళకే ఉన్నది. నిజంగానే మీకు విద్యార్థులు దేశద్రోగులు కనపడుతారా? నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. రేపటి పౌరుల ప్రాణాలని ప్రజలంతా చూస్తుంటే ఢిల్లీ జంతర్ మంతర్ మొత్తం రక్త సముద్రం చేశారు కదా. దీని పాలన ఎట్లా అనాలి? రక్తం కూడా తింటుంది రాజ్యం, రక్తం కూడా. ఒకవేళ హిట్లర్ అనేట్టు బతికుంటే కూడా సిగ్గుపడి తల దించుకొని ఆయన మీద ఆయన ఊహించుకుని. ఎందుకు అని అంటే నాకంటే పైశాచికతకం ఉన్నోళ్ళు పుట్టిరు కారా ఆయన ఈ భూమి మీద అని చెప్పి ఆయనకైనా సిగ్గుపడు. ఎందుకనంటే మనం నయవంచనంగా ఏం చేస్తాం, హిట్లర్ని మైండ్లోకి తెచ్చుకుంటాం. అవునా కదా? హిట్లర్ ముఖ చిత్రం మన ముంగర కనబడుతుంటుంది, కానీ హిట్లర్ లాంటి ముఖ చిత్రాన్ని కూడా బ్లర్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి అమిత్ షా మోడీ కనపడే స్థితిగా కొనసాగుతుంది. కానీ నేనేం బనికిరానుగా వీళ్ళకని కూడా సిగ్గుతో తలదించుకుని ఆయన. అలాంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఇంకోటి బీజేపీ బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, బీజేపీకి అంటే వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలు తీసుకొని ఛానల్ పెట్టి కొంతమంది మాట్లాడుతూ కావచ్చు. నేనేమంటాను అంటే మీరు వాస్తవాన్ని చెప్పుర్రి. మీరు బతకలేకనే అలా కాడ ఏం చేస్తున్నారు అనేది మీకే తెలుసు. నేనేమంటున్నా అంటే మీరు బతకలేక భాగవతం ఆడుతారు కాబట్టి ఆ భాగవతాన్ని అన్న ప్రజలకు ఎక్కరొచ్చే విధంగా చెప్పండి. ఫేక్ వార్తలు తీసుకొచ్చి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా గుండాలు ఎవరు? అక్కడ దేశంలో జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పోలీసుల మధ్యన సహజమైనటువంటి బీజేపీ కార్యకర్తలు అనాలన్నా, మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనాలన్నా, లేకపోతే ఈ దేశంలో నిజం మాట్లాడేటువంటి వాళ్ళని దండించేటువంటి దుండగులు అనాలన్నా, ఏందనేది మనం ఆ వీడియోలో చూస్తే క్లియర్గా తెలుస్తుంది. అవునా కదా? పోలీసులు అనేటోళ్ళు రక్షక భటులు రాజ్యాన్ని రక్షించే విధంగా ఉండాలి. రక్తపాతం సృష్టిస్తారా? శాంతి భద్రతలను కాపాడాలి. రక్తం చెందిస్తారా? ఇది ఎక్కడ రాజ్యం? చెప్పుకోవడానికే చాలా బాధాకరం. వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే సిగ్గే అవుతుంది భయ్య. అంటే అక్కడ మొత్తం దృశ్యాలు చూసినప్పుడు అన్న ఒక దారుణమైన పరిస్థితి, అంటే వీడియోలు చూస్తూ ఉంటే ఒక దారుణమైన పరిస్థితి నెలకొంటా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బాధపడి భయపడేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. స్వయంగా అక్కడ చూసిరు కదా, అవన్నీ చూసినప్పుడు మీ మదిలో ఏం మెదిలిందన్న? అంటే ఏముండదు, రేపు నోరు తెరిచి మాట్లాడలేము, ప్రశ్నించలేము. ఎందుకంటే ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడతావో నువ్వు మానవతావాది అవుతావు. మానవతావాదివి ఆర్ఎస్ఎస్ బీజేపీకి నచ్చడు. ఒక సమాజం అంతా బాగుండాలి అనేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో ఆర్ఎస్ఎస్ బీజేపీకి నచ్చరు.
ప్రజలంతా సమానమని మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీకి నచ్చరు. ఏది ఏమైనప్పటికీ ఈ సమాజం అంతరాలు లేనటువంటి సమాజంగా నిర్మాణం కావాలి కదా, ప్రజలంతా సమానంగా జీవించాలని మాట్లాడేటోళ్ళకు వాళ్ళు దేశ విద్రోహులకు కనపడతారు, ఏమంటారు అర్బన్ నక్సలైట్లకు కనపడతారు, తీవ్రవాదులకు కనపడతారు, అనేక రకాల రూపాలలో కనబడతారు. ఆ ముద్రలు వేసేసి వాళ్ళని ఎంతకు ఏం చేద్దామైనా వీళ్ళు డిసైడ్ అయ్యి ఉంటారు అనేది సినిమా క్లియర్ కనపడదాడ. ఎందుకనంటే నేను ఇడికెళ్ళి ఓ సుఖరామ నడిసేకు ఢిల్లీ జంతర్ మంతర్కు అప్పు చేసుకుని పోవాల్సినటువంటి అవసరం ఏం లేదు కదా. 145 కోట్ల జనాభా ఉంది, నాకు ఒక్కరికి వచ్చిన నొప్పి ఏంది? ఇక్కడ విషయం ఏంటంటే నేను ఈ దేశాన్ని, నేను పుట్టినటువంటి నా భారతదేశాన్ని ప్రేమిస్తున్నా, నా దేశంలో రక్తం చిందొద్దు అనుకుంటున్నా, నా దేశంలో అవినీతి జరగొద్దు అనుకుంటున్నా, నా దేశంలో ఇప్పటికీ పురుగులు పెట్టినటువంటి కంట్రోల్ బియ్యాన్ని వంచుతారు కదా, నా దేశం ఎప్పుడు బాగుపడుతుంది, ఈ బియ్యం వంచేటువంటి ధోరణి ఎన్నడు పోతుంది, ఎవరి కాడు ఎప్పుడు తింటాడు, ఎప్పుడు స్వేచ్ఛగా బతుకుతాడు అనేటువంటి బాధతోనే, ఆ బాధలో భాగంగా 23 లక్షల మంది పిల్లల భవిష్యత్తుని బజార్లో పెట్టి, బట్టలు ఇప్పి బజార్లో పెట్టి ఊరేగిస్తున్నటువంటి అధర్మ ప్రదేశాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి హంగర్ స్ట్రైక్ చేసినటువంటి సోనమ్ వాంగ్చుక్ గారు, ప్రకృతి శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో ఆయనకు మద్దతుగా అక్కడ దాకా వెళ్ళి రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే స్వతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ నువ్వు చూడలే, నేను చూడలే, అక్కడ ఉన్నటువంటి మోడీ చూడలే, అమిత్ షా చూడలే, చూసి ఎవరన్నా. కానీ నేను సోనమ్ వాంగ్చుక్ రూపంలో మరొక భగత్ సింగ్ని చూస్తాను ఈనాడికి. నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకనంటే ఆయన ఏమంటారు, ఆయన ఏమంటారు, లేకపోతే చైనాతో పొత్తు పెట్టుకున్నాడు, లేకపోతే పాకిస్తాన్తో పెట్టుకున్నాడు, పేది పెట్టుకున్నా, ఎవరు ఏ పొత్తులు పెట్టుకున్నా, ఎవరు దొంగలైనా, నేనైనా నువ్వైనా, దొంగలు ఎవరైనా ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి దాన్ని మీరు ఏమనుకుంటే, ఎలాంటి పరీక్షలు అంటే అలాంటి పరీక్షలు మీరు చేయొచ్చు.